హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీ ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. టీఎస్ ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా, ఇవి మీ అందరికీ ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒకటి చెప్తాను. ఇక్కడ చూడండి, ఎవరైనా సరే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఫాస్ట్గా వెళ్ళి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాను, ఓకేనా. అయితే ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఆల్రెడీ మనకి అన్ని కాలేజెస్ అనేవి అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ స్టార్టింగ్ ఓరియంటేషన్ డేస్ కూడా కండక్ట్ చేస్తూనే ఉన్నారు. రోజు ఒక కాలేజీలో అవుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ ఇంకా ఫేజ్ 3 కోసం మనకైతే వెయిట్ చేశారు, మంచి కాలేజ్ వస్తుందని చెప్పేసి చూశారు. కానీ ఎవరికి కూడా ఎలాంటి మంచి కాలేజ్ అయితే రాలేదన్నమాట. అయితే ఇంకా ఎవరైనా సరే మంచి కాలేజ్ రాకుండా నార్మల్ కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్న స్టూడెంట్స్ ఒకసారి ఆలోచించుకోండి. మీరు అంత అమౌంట్ కట్టి నార్మల్ కాలేజెస్ ప్లేస్మెంట్స్ లేని కాలేజ్లో జాయిన్ అయ్యేదేదో, మీకు ఎక్కువ ర్యాంక్ ఉండి నార్మల్ కాలేజ్లో జాయిన్ అయ్యేదేదో, ఇక్కడ డొనేషన్స్ తక్కువతోటి మంచి కాలేజెస్ అనేవి ఉన్నాయి మనకి. అవి కూడా మనకి ఆల్రెడీ ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం చాలా వరకు ప్రైస్ అనేది కూడా తగ్గించారు. సో తక్కువ ప్రైజెస్లో మనకి అన్ని కాలేజెస్లో ఓవరాల్ హైదరాబాద్లోనే కావచ్చు, మనకి వేరే యూనివర్సిటీలలో అవుట్ ఆఫ్ స్టేట్ కావచ్చు, అన్నిట్లలో మనకి సీట్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన సిఎస్సి అయినా, ఏఎంఎల్ అయినా, ఈసీఈ అయినా, త్రిబుల్ అయినా, ఎలాంటి బ్రాంచ్ అయినా సరే మనకు అన్ని కాలేజీలో ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి నాకు డైరెక్ట్ మీరు కాల్ చేసి మీకు ఏ కాలేజీలో కావాలి, మీ ఇంటర్ మార్క్స్ ఎన్ని, మీకు ఒకవేళ ఎంసెట్ ర్యాంక్ ఎక్కువ వచ్చినా పర్లేదు, ఎంసెట్ ర్యాంక్తో సంబంధం లేదు మనకి. ఇక్కడ మీకు ఏ కాలేజీలో కావాలి, మీ యొక్క మార్కులు చెప్పండి, నేను డైరెక్ట్ మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. నా దగ్గరికి రాండి, నాతో మాట్లాడండి. మీకు ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలోకి నేను దగ్గరుండి తీసుకెళ్ళి మీ కాలేజీలో అడ్మిషన్ చేయిస్తాను, ఓకేనా. మీది హైదరాబాద్ అయినా కావచ్చు, అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కడైనా కావచ్చు, దగ్గరుండి నేనే అడ్మిషన్ చేయించి మీకైతే చేయిస్తానమాట, ఓకేనా. ఇంకా వెయిట్ చేయకండి. ఇంకా వెయిట్ చేస్తే అమౌంట్ తగ్గుతుందేమో, ఇంకా తక్కువకి వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. మీరు లేట్ చేసిన కొద్దీ, ఓకేనా, మీరు ఎంత లేట్ చేస్తే మీకు ఉన్న కాలేజ్లో సీట్స్ అనేవి అయిపోతాయి. వన్స్ అయిపోయిన తర్వాత మనం ఆ కాలేజీలో కావాలంటే మనకి ఆల్మోస్ట్ మనకి 80 to 90% ఫిలప్ అయిపోయాయి. ఆల్రెడీ 10% కొన్ని కాలేజీలో సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఈ 2-3 డేస్లో ఫిలప్ అయిపోతాయి. అందుకని మీకు ఏం చెప్తున్నానంటే, ఎవరు కూడా ఇంకా లేట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరైతే మేనేజ్మెంట్లో సీట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఇక్కడ డిగ్రీ, బీటెక్ కావచ్చు, అలానే నర్సింగ్ వాళ్ళు కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ప్రతి ఒక్క బీటెక్ మ్యారేజ్ అడ్మిషన్స్ అయితే నేను చేయిస్తానన్నమాట. ఒకవేళ మీకు యూజ్ కాకపోతే ఈ వీడియో మీ ఫ్రెండ్కైనా ఈ నెంబర్ని షేర్ చేయండి. అక్కడ కింద కనిపిస్తున్న నెంబర్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వమని చెప్పండి, కాల్ చేయమని చెప్పండి, ఓకేనా. మీరు డైరెక్ట్ కాల్ చేసి నా దగ్గరికి రావచ్చు అనమాట. నేను దగ్గరుండి మీకే తీసుకెళ్ళి నేనైతే చేయించుకొని వస్తాను, ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మీరైతే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మంచి కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. కాలేజ్ గురించి ప్లేస్మెంట్స్ అన్ని తెలుసుకున్న తర్వాతనే కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.